ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. మన జీవితంలో మనం ఏ పని చేయాలి అన్నా, ఏ కార్యం సాధించాలి అన్నా మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం మీదే మన దృష్టిని, మన శక్తిని కేంద్రీకరించి విజయ పతాకాన్ని ఎగరవేయాలి అన్నా మనకి చాలా చాలా అనుకూలంగా ఉండాల్సింది మన కర్మేంద్రియాలు, మన సెన్స్ ఆర్గాన్స్. మన కర్మేంద్రియాల మీద మనకి ఎంత మనోనిగ్రహం ఉంటుందో, ఎంత ఇంద్రియ నిగ్రహం ఉంటుందో, వాటి మీద మనం ఎంత మాస్టరీ చేస్తామో అంతగా మనం మన జీవితంలో ఆ కార్యాన్ని సాధించగలిగినటువంటి శక్తిని మనలో కూడగట్టుకొని మనం ముందుకు వెళ్ళగలము. కానీ ఈ కర్మేంద్రియాలను మనం ఎలా వశం చేసుకోవాలి, ఎలా మన స్వాధీనంలో ఉంచుకోవాలి అంటే, ఇప్పుడు మనకి భగవంతుడు అంటే చాలా ఇష్టం. భగవంతుని యొక్క శక్తిని, భగవంతుని యొక్క ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్స్ని మన మనస్సు నిండా, మన హృదయం నిండా నింపుకొని మనం ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలి అని అనుకుంటాము. దానికోసం పూజ, ఉపాసన, ధ్యానము, జ్ఞానము, యోగము ఇటువంటివి ఎన్నో మనం ఆశ్రయిస్తాము. మరి భగవంతుని యొక్క పూజ చేసేటప్పుడు, ఈశ్వరుని ముందు కూర్చున్నప్పుడు మన మనస్సు అటు ఇటు కదలకుండా, అటు ఇటు చలించకుండా, భ్రమించకుండా ఈశ్వరుని ఎందే మనం ఎప్పుడైతే కేంద్రీకృతం చేస్తామో అప్పుడే ఆ తండ్రి యొక్క అపారమైనటువంటి అనంత శక్తిని, ఆ తండ్రి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలం. కానీ భగవద్ ధ్యానంలో కూర్చున్నప్పుడు, పూజ కూర్చున్నప్పుడు మనసు ఎక్కడెక్కడికో వెళ్తుంది, ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ నాకు ప్రోగ్రాం ఉంది కదా, అది చెయ్యాలి కదా, ఇది చెయ్యాలి కదా, పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా, వంట చేయాలి కదా, ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేయాలి కదా అని ఇలా ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. సో అప్పుడు మనం ఈశ్వరుని యొక్క పూజలో ఎంత ఆనందాన్ని తీసుకోవాలో, ఎంత ఆ తండ్రి యొక్క అనుగ్రహాన్ని పొందాలో పొందలేమన్నమాట. అంతేకాకుండా గతంలో జరిగినటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక మనస్సు స్థిరంగా ఉండదు. అసలు మనస్సు స్థిరంగా, నిశ్చలంగా ఉండాలి అని అంటే ఈ కర్మేంద్రియాల మీద మనకి మనోనిగ్రహము లేదా ఇంద్రియ నిగ్రహము అనేది చాలా అవసరం. ఇప్పుడు కళ్ళు నచ్చినవన్నీ చూస్తూ, ఏవేవో చూస్తూ, చూసినవన్నీ నాకు కావాలి అనుకుంటూ కూర్చుంటే మనం సుఖంగా ఉండగలమా? ఉండలేము. అలాగే ఈ చెవుల ద్వారా ఏదేదో నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వింటూ మన మనస్సుని శక్తిశాలిగా చేయలేనటువంటి ఏదేదో ఇన్ఫర్మేషన్ వింటూ ఉన్నామనుకోండి, చెవుల ద్వారా విన్నటువంటి ఇన్ఫర్మేషన్ మన జీవితాన్ని ఎంతో పాడు చేస్తుంది కదా. కాబట్టి ఇక్కడ కర్మేంద్రియాల ద్వారా అనగా కనుల ద్వారా మనం ఏవేవైతే మంచి దృశ్యాలని చూస్తామో, చెవుల ద్వారా మనం ఏదైతే వింటామో, నోటి ద్వారా మనం ఏదైతే మాట్లాడతామో, అలాగే నాలుక ద్వారా మనం ఏవేవైతే ఆహార పదార్థాలను స్వీకరిస్తూ ఉంటామో ఇవన్నీ కూడా మన మనస్సులోనే రిజిస్టర్ అవుతూ ఉంటాయి. సో ముందు మన కర్మేంద్రియాలని వశం చేసుకుంటే, మన కర్మేంద్రియాలని స్వాధీనపరుచుకుంటే, కర్మేంద్రియాల మీద సెల్ఫ్ డిసిప్లిన్ వస్తే మనస్సు మీద మనకి ఆ మనోనిగ్రహం కలుగుతుంది. దీనికోసం శ్రీమద్ భగవద్గీత పరమ పవిత్ర గ్రంథంలో గీతాచార్యులు పరమాత్మ ఎలా తెలియజేస్తారు, ఈ శరీరం కోసం, ఈ కర్మేంద్రియాల కోసం, ఈ ఇంద్రియ నిగ్రహం కోసం, ఈ మనోనిగ్రహం కోసం అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇది శ్రీమద్ భగవద్గీత 5th చాప్టర్లో సర్వ కర్మాణి మనసా సన్యస్తాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ కారయన్ అంటే, పరమాత్మ గీతాచార్యులు ఎలా చెప్తున్నారు అనంటే, సర్వకర్మాణి మనసా సన్యస్తాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ కారయన్ అంటే,
మనము నవద్వారాలు కలిగినటువంటి ఈ శరీరము అనేటువంటి ఒక పట్టణంలో ఉన్నాం. దీనికి నవద్వారాలు ఉన్నాయన్నమాట. సో ఈ నవద్వారాలు కలిగినటువంటి దేహంలో ఉన్నాము. కానీ ఎప్పుడైతే భగవంతుని కృప వలన మన కోసం మనం తెలుసుకుంటామో, నవద్వారాలు గల పట్టణంలో ఉన్నటువంటి ఈ శరీరము నేను కాదు అని, ఈ శరీరానికి యజమాని అయినటువంటి ఆత్మ ఉన్నారు అని ఒక గొప్ప సూక్ష్మ విషయాన్ని తెలుసుకొని ఆ ఆత్మ జ్ఞానంతో మన కర్మేంద్రియాలను మన వశం చేసుకుంటాము. సో ఇక్కడ ఆత్మ ఈ శరీరం అనేటువంటి పట్టణానికి రారాజు. మరి దీనికి మంత్రి, మహామంత్రి ఎవరు? మంత్రి మనస్సు అయితే మహామంత్రి మన బుద్ధి శక్తి, మన నిర్ణయ శక్తి. మరి కర్మేంద్రియాలు మనకి సేవ చేయడానికి ఉపయోగపడేటువంటి సాధనాలు. అయితే ఎప్పుడైతే మనం జ్ఞానం తెలుసుకుంటామో, ఈశ్వరునితో మనస్సుని జోడించి పరమాత్మునితో సంబంధాన్ని జోడించి యోగం చేస్తామో, నేను ఈ శరీరము కాదని, ఈ శరీరము ఒక సాధనము అని, ఈ మొత్తం పురానికి నవద్వారాలు కలిగినటువంటి ఈ ప్రాచీనమైనటువంటి ఈ పురాన్ని ఆత్మారూపీ జీవుడు ఎన్నో జన్మల నుంచి దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అని, ఆత్మ రారాజు అని ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు సగం దుఃఖాన్ని, సగం అశాంతిని, వ్యాకులతని, చింతల్ని, బాధల్ని మనం జయించగలము. అలాగే కర్మేంద్రియాలను మన స్వాధీనంలోకి తీసుకొని రాగలిగినటువంటి ఆ సెల్ఫ్ కంట్రోల్ అనండి, సెల్ఫ్ డిసిప్లిన్ అనండి, సెల్ఫ్ మాస్టరీని మనం చేయగలము. లేకపోతే ఈ కర్మేంద్రియాల యొక్క వశంలో మనం ఉండాల్సి వస్తుంది. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారు అనంటే, ఎప్పుడైతే మనం నేను ఆత్మ, నాకు తండ్రి పరంపిత పరమాత్మ అనే సత్యాన్ని ఒక జ్ఞాని రియలైజ్ అయినప్పుడు, ఈ కర్మేంద్రియాల ద్వారా అనగా కనుల ద్వారా మంచి దృశ్యాలను, ఆనందకరమైనటువంటి దృశ్యాలని చూస్తూ, చెవుల ద్వారా మంచి మాటలను, జ్ఞానయుక్తమైనటువంటి మాటల్ని, మనస్సుని ఆహ్లాదపరిచేటువంటి మాటల్ని మాత్రమే వింటూ, నోటి ద్వారా అందరికీ చక్కటి వరదానాలను, ఆశీర్వాదాలనే ఇస్తూ తన జీవితాన్ని ఏ విధంగా సుముఖంగా ఆనందంగా చేసుకోవాలో అటువంటి వివేకము, అటువంటి వైరాగ్యము, అటువంటి ఇంద్రియ నిగ్రహము, అటువంటి మనోనిగ్రహము ఆ వ్యక్తికి కలుగుతాయి అని పరమాత్మ తెలియజేస్తున్నారు. సర్వకర్మాణి మనసా అంటే నేను ఆత్మని, ఇది నా శరీరము, ఈ శరీరం ఒక సాధనము, నాకు తండ్రి పరంపిత పరమాత్మ, నేను ఈ కర్మక్షేత్రంలో ఉన్నప్పుడు కర్మయోగిగా అయ్యి కర్మ చేయాల్సిందే కదా. మరి కర్మ చేసేటప్పుడు భగవంతుడు నాకు సదా తోడుగా ఉన్నారు, భగవంతుడు నాకు సదా తోడుగా ఉన్నారు అనేటువంటి ఒక భావనతో మనం కర్మ చేసినప్పుడు ఆ కర్మయోగిగా అయి మనకు చేయడానికి కావలసినటువంటి స్థితిని ఇస్తుందన్నమాట. అది కర్మయే, కానీ మనం కర్మయోగిగా అయి చేస్తాము. సో మనం చేసినటువంటి మంచి కర్మల్ని భగవంతునికి అర్పణ చేసేటువంటి ఒక గొప్ప స్థితి కలుగుతుంది. లేదా ఏ కర్మ చేసే ముందైనా సరే, తినేటప్పుడైనా, త్రాగేటప్పుడైనా, బిజినెస్ చేసేటప్పుడైనా, బయటికి వెళ్ళేటప్పుడైనా భగవంతుని యొక్క ముఖారవిందాన్ని చూస్తూ, తండ్రిని స్మృతి చేస్తూ, తండ్రికి ఆ కర్మలను అర్పణ చేయగలిగినటువంటి స్థితి కలుగుతుంది. అప్పుడు వారు చాలా సుఖంగా ఉంటారు. సో నవద్వారాలు కలిగినటువంటి పట్టణంలో ఉంటూ ఇంత గొప్ప స్థితిని కలిగి ఉంటారు అని పరమాత్మ మనకి తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ఇంత గుహ్యమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటామో, కర్మేంద్రియాలను ఎలా స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే కర్మేంద్రియాల స్వాధీనంలో లేదనుకోండి, మనసు చెప్పిన మాట వినట్లేదు, కళ్ళు ఏవేవో చూస్తూ ఉన్నాయి, నోరు ఏదేదో మాట్లాడుతూ ఉంది అనుకోండి. రేపటి రోజు నాకు ఒక ఎగ్జామినేషన్,
ఆ ఎగ్జామినేషన్ నా జీవితం యొక్క దశని దిశను మార్చేసి నా జీవితంలో నేను సక్సెస్ అయ్యి సెటిల్ అవడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటిది. సో మనం ఏ కార్యం చేయాలి అన్నా ఇది చాలా ముఖ్యమైన అవసరం. ధ్యానం చేయడానికి, యోగం చేయడానికే కాదు ఈ కర్మేంద్రియాల నిగ్రహము. ఏ పని చేయాలి అన్నా కూడా ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో కర్మేంద్రియాలను వశం చేసుకోకపోతే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా, ఎన్నో రకాల చెడు వ్యసనాలనండి, దుర్వ్యసనాలనండి, బ్యాడ్ హ్యాబిట్స్ అనండి, వీటన్నింటికి మనం వశం కావాల్సి వస్తుంది. అలాగే ఏదైనా ఒక పనిని చాలా ఏకాగ్రతతో మన బుద్ధి శక్తిని, మన మెంటల్ విల్ పవర్ని యూస్ చేసి ఎంత చేయాలో అంత చేయలేదనుకోండి, టైంకి మనం చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదనుకోండి, ఇక స్వతహాగానే మనలో నెగిటివ్ ఎమోషన్స్ అయినటువంటి టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ, వర్రీ, ఇటువంటి ఎన్నో రకాల నెగిటివ్ విషయస్ సైకిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే మన కర్మేంద్రియాల మీద నిగ్రహం లేదనుకోండి, జిహ్వ చాపల్యం లేదనుకోండి, డాక్టర్ ఆల్రెడీ మనకి చాలా సలహా ఇచ్చారు, మీరు కంపల్సరీగా ఫుడ్ డైట్ ఫాలో చేయాల్సిందే, ఎక్సర్సైజ్ చేయాల్సిందే, వాకింగ్ చేయాల్సిందే. ఏ మాత్రం కంట్రోల్ తగ్గినా షుగర్ కానీ, బీపీ కానీ, ఒబేసిటీ కానీ ఇవన్నీ పెరుగుతాయి, మీకు చాలా నష్టం వాటిల్లుతుంది అని చెప్పడం అవుతుంది. కానీ జిహ్వ చాపల్యం, మనకి నచ్చినటువంటి పదార్థాలని, రుచి కలిగినటువంటి పదార్థాలని ఆస్వాదిస్తూ కూర్చున్నామనుకోండి, ఎన్నో అనారోగ్య సమస్యలని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి వీటి యొక్క నిగ్రహము అనేది మనకి చాలా అంటే చాలా అవసరం. ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకొని రాగలం. మరి ఇప్పుడు కర్మేంద్రియాలని మన స్వాధీనపరచుకోవడానికి, మన వశం చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి 5:5 ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు సెన్స్ ఆర్గాన్స్ కోసం మనం చూసాం కదా, కర్మేంద్రియాల స్వాధీనంలో లేకపోతే అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది అనే విషయం కూడా ఇప్పుడు మనం చూసాము. ఇక్కడ 5:5 అని మనం ఎందుకు తెలియచేస్తున్నాము అనంటే, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5: కళ్ళు, చెవులు, నాలుక, చర్మము, ఇవన్నీ కూడా పంచ కర్మేంద్రియాల కింద వస్తాయి అన్నమాట. అలాగే నోరు, మనం మాట్లాడేటువంటి నోరు, ఆహారం తీసుకోవడానికి యూస్ చేసేటువంటి టంగ్, ఇవన్నీ జ్ఞానేంద్రియాల కిందికి వస్తాయి. సో ఇవి 5. ఈ కళ్ళని, చెవులని, నాలుకని, చర్మాన్ని, నోటిని, వీటినన్నింటినీ మన స్వాధీనంలో ఉంచుకోవాలి. తర్వాత ఈ శరీరంలో మళ్ళీ ఇంకొక 5 ఉన్నాయి. ఏంటి ఆ 5 కోశాలు అని అంటే, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఇటువంటి కోశాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్నమయ కోశం, ప్రాణమయ, మనోమయమైనటువంటి కోశాలు ఇవన్నీ ఉన్నాయి. అలాగే పంచ కర్మేంద్రియాలు కూడా ఈ శరీరంలో ఉన్నాయన్నమాట. సో మరి వీటిని పంచ కర్మేంద్రియాలని, పంచ జ్ఞానేంద్రియాలు 5:5, మరి వీటిని ఎలా మన స్వాధీనంలో చేసుకోవాలి? ఆ 5 ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని మన స్వాధీనంలో చేసుకోవాలి అని అంటే ఇంకొక 5 మన జీవితంలో మనం ధారణ చేయాల్సి ఉంటుంది. ఇవి చాలా చాలా సింపుల్, అందరూ చేయదగినవే, ఎంతో లాభాన్వితమైనటువంటివి. సో అవేంటి? ఫస్ట్ వచ్చేసి మొదటిది జ్ఞానము. నేనెవరో స్వయం తెలుసుకోవటము. నా శక్తి ఏంటి, నా సామర్థ్యం ఏంటి, నా గుణం ఏంటి, నా బలం ఏంటి, నా బలహీనత ఏంటి, నేనేం చేయగలను, నేనేం చేయలేను, నా మనస్సు ఎలా ఉంది, ఏం ఆలోచిస్తూ ఉంది అని మన మీద మనకి ఫస్ట్ పూర్తి జ్ఞానం ఉండాలి. కానీ ఈరోజు ఏమైపోయింది, మనకి ఇతరుల గురించి బాగా తెలుసు, అలాగే ప్రపంచం గురించి బాగా తెలుసు, అలాగే సముద్రం యొక్క లోతుల్లోకి వెళ్ళి కూడా దానిలో ఏమేమి ఖజానాలు, కణిసాలు, రత్నాలు, నీతులు, అవక్షేపాలు ఉన్నాయి అనేది తెలుసు. అలాగే స్పేస్లోకి కూడా వెళ్ళి ఎన్నో కార్యాలు సాధిస్తూ ఉన్నాము.
సో ఇవన్నీ చేయడానికి కారణభూతమైనటువంటిది మన మనస్సు, మన బుద్ధి, మన చిత్తము. సో వీటి కోసం తెలుసుకోవటమే అసలైనటువంటి జ్ఞానము. సో ఎప్పుడైతే మనం జ్ఞానం వింటామో కంపల్సరీగా ఆ జ్ఞానం మొత్తం కూడా మన మనస్సులో అలాగే మన బుద్ధి పాత్రలో రిజిస్టర్ అవుతుంది. సో మన బుద్ధి పాత్ర దివ్యంగా ఉండాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే బుద్ధి యోగాన్ని పరమాత్మతో జోడించేటువంటి అతి గొప్పదైనటువంటి, అతి ఆనందకరమైనటువంటి, సర్వశ్రేష్టమైనటువంటి, లాభాన్వితమైనటువంటి యోగ శక్తి. మొదటిది జ్ఞానము, రెండవది యోగము. సో జ్ఞాన యోగాలతో పాటు అతి ముఖ్యమైనటువంటిది ధారణ. ఏదైనా మనం తెలుసుకున్న తర్వాత ఆచరణలోకి తీసుకొని రాలేనటువంటి జ్ఞానము, దాన్ని అనుష్ఠానం చేయలేనటువంటి జ్ఞానము మనకి ఉపయోగపడదు. సో ఎప్పుడైతే మనము ఆచరణలోకి తీసుకొని వస్తామో, దాన్ని ప్రాక్టికల్గా ఆచరిస్తామో, అప్పుడు మనకి ధారణ, అప్లికేషన్, దివ్య గుణాల ధారణ అనేది మనలో పెరుగుతుంది. సో దివ్య గుణాల ధారణ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అది మనస్సు శక్తిశాలిగా చేస్తుంది. జ్ఞానము, యోగము, దివ్య గుణాల ధారణతో మన జీవితాన్ని మనం ఎప్పుడైతే శ్రేష్టంగా చేసుకుంటామో, శాస్త్రము లేదా శ్రీమద్ భగవద్గీత ఎలా చెప్తుంది అంటే నీ మనస్సు పవిత్రమవుతుంది, నీ మనస్సు శుద్ధమవుతుంది. ఎప్పుడైతే మనస్సు శుద్ధమవుతుందో, పవిత్రమవుతుందో, దైవికంగా అవుతుందో అది ఎన్నో కార్యాలు చేయడానికి ఉపయోగపడుతుంది. విశ్వ కళ్యాణ కార్యంలో అది భాగమవుతుంది. ఇంకా నాలుగవది ఆహారము. హిందీలో కహావత్ ఉంది, జైసా అన్న వైసా మన్. మనం ఏ ఆహారం తీసుకుంటామో అటువంటి మనస్సు తయారవుతుంది. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఆహారము ఈ భౌతిక శరీరంలోని అస్థి రక్త మాంసాల పెరుగుదలకే కాకుండా సూక్ష్మ అంశమైనటువంటి మనస్సు డెవలప్ అవడానికి కూడా అది ఉపయోగపడుతుంది. కాబట్టి నాలుగవది సాత్విక ఆహారము. సో జ్ఞానబలం, యోగశక్తి, దివ్య గుణాల ధారణ కలిగి ఉన్నాము, సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాము. సో ఎప్పుడైతే ఈ 4 క్వాలిటీస్ ఉన్నాయో మనలో సేవాభావం పెరుగుతుంది. ఈ జీవితం కేవలం నా కోసమే కాదు, విశ్వ కళ్యాణ కార్యంలో ఇది ఉపయోగపడాలి అనేటువంటి ఒక పరోపకార భావన అనండి, ఒక నిస్వార్థ భావన అనండి మనలో ప్రారంభమవుతుంది. సో ఈ జ్ఞాన యోగ దివ్య గుణాల ధారణ, సాత్విక ఆహారము, సేవాభావము ద్వారా మనం మన కర్మేంద్రియాలను మన స్వాధీనంలోకి, మన వశంలోకి మనం తీసుకొని రావచ్చు. కాబట్టి ఈ అంశం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు కర్మేంద్రియాల మీద మనకి పట్టు, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కలుగుతుంది. లేకపోతే వాటి స్వాధీనంలో మనం ఉంటాం. వాటి స్వాధీనంలో మనం ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనకి జ్ఞానం కలుగుతుందో, నేను స్వయం ఆత్మను, ఈ శరీరానికి యజమానిని అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి జ్ఞానం కలిగినప్పుడు ఈ కనుల ద్వారా మంచి దృశ్యాలనే చూస్తాము. అందుకనే మనకి ఎలా చెప్తారు అనంటే, భగవంతుని సేవ చేయనటువంటి కరములు కరముల అంటే చేతులు. ఈ చేతులు దేనికోసం ఉన్నాయి అంటే అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చేందుకు, భగవంతుని యొక్క సేవ చేసేందుకు. జ్ఞానము ద్వారా ఈ చేతుల్ని మనం అలా సఫలం చేసుకోగలం, సద్వినియోగం చేసుకోగలము. అందరికీ ఉపయోగపడేటువంటి ఒక దయాద్ర హృదయాన్ని, దైవీ గుణాన్ని ధారణ చేయగలము. సో భగవంతుని సేవ చేసేటువంటి చేతులు. మరి భగవంతుని యొక్క అనంతమైనటువంటి అపారమైనటువంటి మహిమని వర్ణించేటువంటి జిహ్వ అంటే నాలుక. ఈ నాలుకతో, ఈ నోటితో ఏదేదో అపశబ్దాలు,
చెడు శబ్దాలు మాట్లాడి మన మనస్సుని డిస్టర్బ్ చేసుకొని మనల్ని మనం హర్ట్ చేసుకొని ఇతరులని హర్ట్ చేయకూడదు అనేటువంటి ఒక ఫీలింగ్, ఒక స్ట్రాంగ్ ఫీలింగ్, ఒక డివైన్ ఫీలింగ్ మనలో ప్రారంభమవుతుంది. ఆ ఫీలింగ్ ప్రారంభమైనప్పుడు మనం ఎంతో రియలైజ్ అవుతామో, ఆ రియలైజేషన్ కలిగినప్పుడు ఈశ్వరుని యొక్క అపారమైనటువంటి మహిమను వర్ణించగలము. సో అలాగే ఈ చెవుల ద్వారా మనం ఏదైతే వింటామో ఆ చెవుల ద్వారా ఏం వినాలి? మంచి ఇన్ఫర్మేషన్ వినాలి. సో ఎందుకంటే చెవుల ద్వారా వినడాన్ని భక్తి మార్గంలో శ్రవణము అని అంటారు. శ్రవణము అనేది ఒక గొప్పది, ఒక తపస్సుతో సమానము. నవవిధ భక్తిలో శ్రవణము అనేది మొదటి భక్తి. మనం ఏదైతే వింటామో, తరచూ చూస్తూ ఉంటామో దాన్ని ఆలోచిస్తూ ఉంటాము. ఇక్కడ మంచి విన్నామనుకోండి మంచిగా తయారవుతాం, చెడు విన్నామనుకోండి అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. పాజిటివ్ విన్నామనుకోండి పాజిటివ్గా తయారవుతాం. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎలివేటెడ్ ఇన్ఫర్మేషన్ విన్నామనుకోండి మన మనసు యొక్క ఫ్రీక్వెన్సీని మార్చుకోవచ్చు. అందుకనే శృణ్వం తపః, వినడాన్ని తక్కువ అంచనా అస్సలు వేయద్దు. వినడము తపస్సుతో సమానము. నవవిధ భక్తిలో మొదటి భక్తి. మరి అన్నింటికంటే మంచి ఏదైతే ఉందో అది వినాలి. ఆ మంచి ఏంటి? ఈ సృష్టికి రచయిత అయినటువంటి సర్వేశ్వరుడు, ఆ తండ్రి యొక్క అపారమైనటువంటి మహిమని మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు ఈ చెవులు కూడా పావనమవుతాయన్నమాట. సో మంచి ఆహారమే తీసుకోవాలి. అలాంటి శక్తి మనలో జ్ఞానయోగాల ద్వారా కలుగుతుంది. అంటే మహాభక్తులు, యోగిలు జీవితంలో ఎన్నో కార్యాలను సాధించాలి అనేటువంటి మనోనిగ్రహం కలిగినటువంటి సర్వశ్రేష్ఠ ఆత్మలు తాము తీసుకునేటువంటి ఆహారాన్ని భగవంతునికి నివేదించి ఆహారంలో శక్తిని నింపి తీసుకుంటారు. అప్పుడు అది ప్రసాదం అవుతుంది. సో అప్పుడు మన ఈ జీవితాన్ని కూడా ప్రభు ప్రసాదంగా చేసుకోగలము. కావున ఈ విధంగా మన కర్మేంద్రియాలని మనం చాలా చాలా పాజిటివ్గా చేసుకోగలము. సో ఎప్పుడైతే మనం వీటిని తెలుసుకుంటామో ఆచరించడానికి అనువైన మార్గం ఏర్పడుతుంది. భగవంతుడు మనకి ఇంత చక్కటి శరీరాన్ని, ఇంత చక్కటి కర్మేంద్రియాలని, మనస్సుని, బుద్ధిని ప్రసాదించింది ఎందుకంటే ఉత్తమ కార్యాలు చేస్తూ ఈ జీవితాన్ని శ్రేష్టంగా చేసుకోమని, ఈ కర్మేంద్రియాలకు మనం మాస్టర్ అయి ఉండాలి అని, కనులని అన్నింటినీ కూడా శక్తిశాలిగా చేసుకోవాలి అని. సో కర్మేంద్రియాలని స్వాధీనం చేసుకోవడానికి 5:5:5 ఫార్ములా మనం చూసాము. సో ఎన్నో రకాల విషయాలని మన జీవితంలో రికార్డ్ చేస్తూ, ఎన్నో రకాల విషయాలని పొందుతూ మన ఈ జీవితాన్ని భగవంతుడిచ్చినటువంటి ప్రభు ప్రసాదంగా చేసుకుంటూ దిగ్విజయంగా ముందుకు వెళుతూ పరమాత్మ సదా నాకు తోడుగా ఉన్నారు, అన్ని చింతల్ని ఆయనకి అప్పగించి ప్రశాంతంగా, ఆనందంగా, హ్యాపీగా, పీస్ ఆఫ్ మైండ్తో ఈ జీవితాన్ని మరింత సార్థకం చేసుకుందాము. ఇప్పుడు మనం కర్మేంద్రియాలని మన స్వాధీనంలో ఎలా ఉంచుకోవాలో ఒక చక్కటి 5:5 ఫార్ములాని, వివిధ రకాలైనటువంటి అంశాలని శ్రీమద్ భగవద్గీతలో పరమాత్ముడు నిర్దేశించినటువంటి ఒక చక్కటి ఫార్ములాని తెలుసుకున్నాము. మరికొన్ని ముఖ్యమైనటువంటి వివిధ అంశాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలుస్తాము. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.